నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. తమిళనాడులో మరో సంచలన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ది గ్రేట్ పొలిటికల్ రీయూనియన్. సీఎం విజయ్ వ్యక్తిగత జీవితంలో ఊహించిన బిగ్ ట్విస్ట్. త్రిష ఆశలు అడియాసలేనా? లండన్ నుంచి చెన్నైలో ల్యాండ్ అయిన సంగీత. తెర వెనుక హైడ్రామా. కోలీవుడ్ టు ద్రవిడ కోట. కదిలిపోయిన రాజకీయ వర్గాలు. విజయ్ మాతృమూర్తి వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? 2 ఏళ్ల సస్పెన్స్కు తెర. సోషల్ మీడియా గాసిప్స్ వర్సెస్ రియాలిటీ. అసలు నిజం ఇదేనా? తమిళనాడు రాజకీయాల్లోనే కాదు, అటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఇప్పుడు ఒకే ఒక వార్త పెను తుఫాన్ రేపుతుంది. రియల్ లైఫ్ సూపర్ స్టార్, రియల్ లైఫ్ పొలిటికల్ పవర్ హౌస్ ఆయనే తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్. గత 2 ఏళ్లుగా విజయ్ కేవలం తన పొలిటికల్ ఎంట్రీతోనే కాదు, తన పర్సనల్ లైఫ్తోనూ నిరంతరం వార్తల్లో నిలుస్తూ వచ్చారు. భార్య సంగీతతో తీవ్ర విభేదాలు వచ్చాయని, ఆమె లండన్ వెళ్ళిపోయారని, విడాకులు ఖాయమంటూ ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. అదే సమయంలో స్టార్ హీరోయిన్ త్రిషతో విజయ్ సాన్నిహిత్యంపై సోషల్ మీడియాలో కథనాలు ఏ రేంజ్లో హల్చల్ చేశాయో అందరికీ తెలిసిందే. రేపో మాపో త్రిషతో విజయ్ రెండో పెళ్లి అంటూ గాసిప్ రాయిళ్ళు కథలుగా రాశారు కూడా. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ లవ్ అండ్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాలో ఒక క్లైమాక్స్ ట్విస్ట్ చోటు చేసుకుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. లండన్ నుంచి సంగీత చెన్నైకి రిటర్న్ అయ్యారని, అసలు దోషులు ఎవరో, అసలు నిజాలేంటో తేల్చేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది. మరి ఈ బిగ్గెస్ట్ కోలీవుడ్ రీయూనియన్ వెనుక నడిచిన ఆ నయా పొలిటికల్ స్క్రీన్ ప్లే ఏంటి? విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ నడిపిన ఆ అసలు వ్యూహం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు కోలీవుడ్ను శాసించిన, ఒకవైపు కోలీవుడ్ను శాసిస్తూనే మరోవైపు తమిళనాడు రాజకీయ కోటలు బద్దలు కొట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ వ్యక్తిగత జీవితం గత కొంతకాలంగా ఒక మిస్టరీగా మారింది. విజయ్ కెరీర్ ప్రారంభం నుంచి ఆయన నీడలా నడిచిన భార్య సంగీత సోమలింగం గత 2 ఏళ్లుగా ఎక్కడా కనిపించకపోవడం తమిళనాడు వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. విజయ్ నిర్వహించిన భారీ రాజకీయ సభలు, పార్టీ అధికారిక కార్యక్రమాలు, చివరకు సినిమాల సక్సెస్ మీట్లో కూడా సంగీత జాడ లేకపోవడంతో సోషల్ మీడియా రకరకాల ఊహాగానాలకు వేదికైంది. సంగీత భర్తకు దూరంగా లండన్లోనే స్థిరపడిపోయారని, ఇద్దరి బంధం ముగింపు దశకు చేరిందనే ప్రచారం ఊపందుకుంది. ఆమె ఏకంగా విడాకుల పిటిషన్ కూడా సిద్ధం చేసిందని, దానికి విజయ్ త్రిష మధ్య ఉన్న సాన్నిహిత్యమే కారణమంటూ ఇంటర్నెట్లో కథనాలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ సుదీర్ఘ సస్పెన్స్పై అటు విజయ్ కార్యాలయం కానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించకపోవడంతో ఇదంతా ఒక జగమెరిగిన రహస్యంలా సాగుతూ వచ్చింది. నిజానికి విజయ్ త్రిషల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈనాటిది కాదు. గిల్లీ, తిరుపాచి, ఆది, కురివి, ఆపై బ్లాక్ బస్టర్ హిట్ లియో వరకు వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్కు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు. అయితే కేవలం వెండి తెరకే పరిమితం కావాల్సిన ఈ బంధం వ్యక్తిగత జీవితంలో కూడా ప్రవేశించిందంటూ తమిళ మీడియా వర్గాల్లో విపరీతమైన చర్చ నడిచింది. విదేశీ పర్యటనలో ఇద్దరు ఒకే చోట కనిపించడం, సోషల్ మీడియాలో ఇద్దరు పరోక్షంగా పెట్టుకునే పోస్టులు, బర్త్డే విషెస్ బేస్ చేసుకుని నెటిజన్లు తమకు తోచిన స్క్రిప్టులు రాసుకుంటూ వచ్చారు. విడాకుల అనంతరం విజయ్ త్రిషల పెళ్లి జరగడం ఖాయమంటూ తమిళనాడు జోరుగా ప్రచారాలు కూడా సాగినాయి. మరి ఇన్నాళ్ళు త్రిష వైపు మొగ్గు చూపినట్లు కనిపించిన ఈ పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఊహించిన మలుపు తిరగడం కోలీవుడ్ వర్గాలకే మైండ్ బ్లాంక్ చేస్తుంది. మరి ప్రస్తుతం సోషల్ మీడియా, తమిళ మీడియా సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి విజయ్ కుటుంబంలో భారీ రాజీ ప్రయత్నాలు సఫలమైనట్లు సమాచారం. ఒక పక్క ముఖ్యమంత్రిగా రాష్ట్ర బాధ్యతలు, మరోపక్క వ్యక్తిగత జీవితంలో వివాదాలు విజయ్ ఇమేజ్ను డ్యామేజ్ చేయకుండా ఆయన మాతృమూర్తి శోభా చంద్రశేఖర్ రంగంలోకి దిగినట్లు ఇండస్ట్రీ టాక్. కుటుంబ పెద్దగా ఆమె ఇరు వర్గాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అలాగే విజయ్ పొలిటికల్ కెరీర్కు కుటుంబ బంధం ఎంత ముఖ్యమో వివరించి ఇద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను తొలగించడంలో ఆమె కీలక పాత్ర పోషించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తల్లి మాటను జవదాటని విజయ్ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి భార్యతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ పొలిటికల్ సర్కిల్స్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కుటుంబ పెద్దలు జరిపిన ఈ రాయబారం ఫలించడంతోనే గత కొద్ది రోజులుగా లండన్లో ఉంటున్న సంగీత సైలెంట్గా చెన్నైలో ల్యాండ్ అయినట్లు తెలుస్తుంది. మరి ప్రస్తుతం ఆమె తన కుటుంబ సభ్యులతో, పిల్లలతో కలిసి సమయం గడుపుతున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు, కథనాలు వైరల్ అవుతున్నాయి. మరి సంగీత రీ ఎంట్రీతో ఇన్నాళ్ళు విజయ్ త్రిష బంధంపై వచ్చిన పుకార్లన్నిటికీ ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. భర్తను దూరం చేసుకుని ప్రసక్తే లేదని సంగీత
గట్టి నిర్ణయంతోనే ఇండియాకు తిరిగి వచ్చినట్లు, దీంతో త్రిషాతో విజయ్ పెళ్లి అనే ఊహాగానాలకు పూర్తిగా తెరపడినట్లేనని విజయ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ఇన్నాళ్ళు ఈ వివాదంపై బ్రేకింగ్ న్యూస్లు వేసే క్యాష్ చేసుకున్న గాసిప్ ఇండస్ట్రీకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. సినిమాల్లో ట్విస్ట్లు క్లైమాక్స్ ముందు వస్తాయి, కానీ స్టార్ హీరోలు రాజకీయ నాయకుల జీవితాల్లో ట్విస్ట్లు ఎప్పుడు వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రీయూనియన్ వార్తలపై ఇప్పటి వరకు సీఎం విజయ్ ఆఫీస్ నుంచి కానీ, భార్య సంగీత లేదా హీరోయిన్ త్రిష నుంచి కానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరుగుతున్న ఈ ప్రచారం ఎంతవరకు నిజమనేది విజయ్ స్వయంగా నోరు విప్పితేనే క్లారిటీ వస్తుంది. ఒకవేళ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నట్లుగా విజయ్ సంగీత బంధం మళ్ళీ నిలబడితే మాత్రం ఇది ఇటు అభిమానులకు అటు వారి కుటుంబానికి ఒక పర్ఫెక్ట్ హ్యాపీ ఎండింగ్ అని చెప్పక తప్పదు. మరి తమిళనాడులో సీఎం విజయ్ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న వరుస పరిణామాలు ఇన్నాళ్ళు నడిచిన గాసిప్స్కు చెక్ పెడుతూ సంగీత మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం, వార్తలు నిజం కావాలని కోలీవుడ్ వర్గాలు కోరుకుంటున్నాయి. మరి ఈ వ్యవహారంలో విజయ్ లేదా త్రిష ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. న్యూస్.